Hi, hello, this is Deepika from Cadness. So, welcome you all to Cadness YouTube channel. So, ee video lo meeru service tax how to enable and how to put it in vouchers anedi meeru chustaru. So, first we have few entries, okay? So, entries lo service tax lo received training fees from Harshit of 25,000 along with service tax of 12.5% through cash. So, ee transaction emante Harshit ane ollu 25,000 ni training fees istundaru, jotlo service tax estunamu 12.5%. Okay, second entry undi received training fee for CAT course of rupees 30,000 along with service tax through cash. So veeru ante cash lo pay chestandaru training fees 30,000 dan jotlo service tax estunamu same 12.5%. So ee sum ni etla meeru tally prime lo chesedi ippudu chustaru. So first go create company. ఓకే, సో నేను కంపెనీ క్రియేట్ చేసినాను. ఆఫ్టర్ క్రియేటింగ్ కంపెనీ మీరు ఫీచర్ని ఆల్టర్ చేయాలి. సో కంపెనీ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ, ఎనేబుల్ ద ఫీచర్ యాజ్ పర్ యువర్ బిజినెస్ నీడ్స్. ఈ ఫీచర్ మీకు ఆల్రెడీ తెలుసును. కంపెనీ క్రియేట్ అయిన తక్షణము ఈ ఫీచర్లో వస్తుంది. F11 ఫీచర్స్ అంతే. సో ఇక్కడ GST నాకు వద్దు, సో నేను నో చేస్తున్నాను. సర్వీస్ ట్యాక్స్ కావాలి, ఎస్. సో అండర్ ట్యాక్సేషన్ మీకు సర్వీస్ ట్యాక్స్ ఇక్కడే ఆప్షన్ చూపిస్తుంది, ఎస్ చేయండి. ఇక్కడ సర్వీస్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ నెంబర్, రిజిస్ట్రేషన్ అంటే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. నా దగ్గర డేటా లేదు, బట్ రిజిస్ట్రేషన్ నెంబర్ వేయాలి. అండ్ దెన్ సెట్ ఆల్టర్ సర్వీస్ ట్యాక్స్ డీటెయిల్స్, ఎస్ చేస్తే నేమ్ అడుగుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ సర్వీస్ ట్యాక్స్ ఆఫ్ 12.5%. ఇక్కడ మీకు సెస్ లేదు, సెకండరీ సెస్ లేదు, సమ్లో ఏమైనా సెస్లు ఉంటే ఆ పర్సంటేజ్ కూడా ఇక్కడ మీరు వేసుకోవసము. ఎంటర్, యాక్సెప్ట్, ఇంతే. ఎనేబుల్ చేసేది ఇంతే. దెన్ క్రియేట్ లెడ్జర్కి పోవాలి. సో వీ హ్యావ్ వన్ లెడ్జర్ కాల్డ్ ట్రైనింగ్ ఫీజ్ కదా. సో ట్రైనింగ్ ఫీజ్ అండర్ ఏమి డైరెక్ట్ ఇన్కమ్, బికాజ్ ఇట్ ఈస్ అ ఇన్కమ్ ఫర్ మీ యాజ్ ఎ ట్రైనింగ్ సెంటర్. దెన్ సర్వీస్ ట్యాక్స్ అప్లికబుల్, ఎస్. సెట్ ఆల్టర్ సర్వీస్ ట్యాక్స్ డీటెయిల్ని ఎస్ చేస్తే మీకు నేమ్ అగైన్ యూ హ్యావ్ టు స్పెసిఫై ద నేమ్ సర్వీస్ ట్యాక్స్ ఆఫ్ పర్సంటేజ్ 12.5. దెన్ ఎంటర్, యాక్సెప్ట్. దెన్ వన్ మోర్ లెడ్జర్ క్రియేట్ చేయాలి, దట్ ఈస్ సర్వీస్ ట్యాక్స్ అండర్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. టైప్ ఆఫ్ డ్యూటీ వచ్చేసి ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ డ్యూటీస్ చూపిస్తుంది, బికాజ్ మీరు సర్వీస్ ట్యాక్స్ని ఎనేబుల్ చేసింటారు. సో సర్వీస్ ట్యాక్స్ అండర్లో ఉండే అన్ని డ్యూటీస్ చూపిస్తుంది. మనం దాంట్లో వేస్తూ ఉండేది సర్వీస్ ట్యాక్స్. అగైన్ టైప్ హెడ్ ఈస్ సర్వీస్ ట్యాక్స్ ఇట్ సెల్ఫ్. ఎంటర్, యాక్సెప్ట్. ఈ లెడ్జర్ని మనం క్రియేట్ చేసినాను, బట్ డిఫాల్ట్గా లెడ్జర్లు ఉంటుంది క్యాష్ అకౌంట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. వీఆర్ క్రియేటెడ్ ట్రైనింగ్ ఫీజ్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఓకే, ఇప్పుడు డైరెక్ట్గా చెప్పండి. F6 to receive, we are receiving through cash training fees of 25,000 along with service tax అనేసి ఉంది ఆ సమ్లో. సో సమ్ కింద మీరు చూస్తే ఇంకా డీటెయిల్గా తెలుస్తుంది. సి రిసీవ్ ట్రైనింగ్ ఫీజ్ ఫ్రమ్ హర్షిత్ ఆఫ్ రూపీస్ 25,000 అలాంగ్ విత్ సర్వీస్ ట్యాక్స్ అనేది సమ్ము. సో సేమ్ సమ్ని మనము టాలీలో ఇస్తున్నాము. ఓకే, సో వీఆర్ రిసీవింగ్ ట్రైనింగ్ ఫీజ్ అలాంగ్ విత్ సర్వీస్ ట్యాక్స్. చూడండి, ఈ అమౌంట్ ఆటోమేటిక్గా వస్తుంది వెన్ యూ ఎనేబుల్ కరెక్ట్లీ. సో కరెక్ట్గా మీరు ఎనేబుల్ చేసింటే అమౌంట్ వేసిన తక్షణము ఆ సర్వీస్ ట్యాక్స్ ఏం అమౌంట్ ఉంటుంది కదా అది ఆటోమేటిక్గా వస్తుంది. దెన్ అగైన్ వీ హ్యావ్ వన్ మోర్ ఎంట్రీ, రిసీవ్ ట్రైనింగ్ ఫీజ్ ఆఫ్ ఫర్ CAT కోర్స్ ఆఫ్ రూపీస్ 30,000 అలాంగ్ విత్ సర్వీస్ ట్యాక్స్. సో ఇక్కడ ట్రైనింగ్ ఫీజ్ వచ్చేసి 30,000, జొత్తులో సర్వీస్ ట్యాక్స్. సో ఇదే ఎంట్రీస్ని మీరు టాలీలో సేమ్ త్రూ క్యాష్ ఉంది, ట్రైనింగ్ ఫీజ్ ఆఫ్ 30,000 అలాంగ్ విత్ సర్వీస్ ట్యాక్స్ అనేసేస్తే అమౌంట్ ఆటోమేటిక్గా వస్తుంది. సో ఇది కూడా అంతే 3,750, దట్ ఈస్ 12.5% ఆఫ్ 30,000. సో ఇక్కడ మీరు ట్రైనింగ్ ఫీ సర్వీస్ ట్యాక్స్ని ఫీచర్ అండ్ ఆ పర్టికులర్ లెడ్జర్లో ఆల్టర్ చేస్తే ఈ మాదిరి మీకు అమౌంట్ ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ Cadness YouTube channel and press bell icon for notification. Thank you.